గ్రామ పంచాయతీలలో ఏదైతే సర్పంచులు బాధపడుతున్నారో బిల్లులు రాక మరి ఆ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తలేదని చెప్పి ఇప్పటివరకు చాలా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాలలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో గ్రామ పంచాయతీలలో సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు సర్పంచుల సంఘం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి గతంలో ముఖ్యమంత్రి గారు స్వయాన 2023 జనవరి 8వ తారీఖు నాడు ధర్నా చౌక్ దగ్గర చెప్పిరు 60 మంది సర్పంచులు చనిపోయారని. ఆ మాట వాస్తవము. మరి చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వము 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు సర్పంచులు లేరు గ్రామ స్థాయిలో కాబట్టి మీరు ప్రతిష్టాత్మకంగా ఏదైతే చేపడుతున్నారో ఇందిరమ్మ కమిటీలు మరి ఆ కమిటీలలో కూడా ఈ మాజీ సర్పంచులను సభ్యులుగా చేర్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మా యొక్క హక్కులను ఎన్ని విధాలుగా పోరాటం చేసినా ఎన్ని విధాలుగా మా డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినా మీలో ఏ విధమైనటువంటి చలనం లేనందున ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము మరొకసారి ప్రభుత్వానికి మరొకసారి విన్నవించేది ఏంటంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము అదే ధర్నా చౌక్ దగ్గర మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులతోటి పెద్ద ఎత్తున ఒక నిరాహార దీక్ష కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. డబ్బులు ఇస్తే పెడతాం.